హాయ్ గైస్, మన లీడ్ కోడ్ 150 సిరీస్లో ఈరోజు మనం మ్యాట్రిక్స్ సెక్షన్లోని థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్ వచ్చేసి రొటేట్ ఇమేజ్ అండ్ ఇది వచ్చేసి ఒక మీడియం లెవెల్ ప్రాబ్లమ్, బట్ యాక్చువల్గా ఇది ఈజీ ప్రాబ్లమే. ఓకే, సో సింపుల్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనకు బేసికలీ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తారనమాట. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనం 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది రొటేట్ చేస్తే 1 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది అండ్ ఇక్కడున్న 7 ఇక్కడున్న కిందున్న 7 పైనకొచ్చింది. ఓకే, సో ఒక ఇమేజ్‌ని ఇట్లా క్లాక్ వైస్ 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. అండ్ ప్రాబ్లమ్ యొక్క కన్స్ట్రెయింట్స్ చూస్తే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఐ డాట్ లెంత్. ఓకే, సో అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ n వాల్యూ వచ్చేసి 1 నుంచి 20 వరకు ఉండొచ్చు. ఓకే, సో మాక్సిమం 20/20 మ్యాట్రిక్స్ వస్తది మనకి. అండ్ మ్యాట్రిక్స్‌లో ఈచ్ వాల్యూ -1000 నుంచి +1000 వరకి ఉండొచ్చు. ఓకే, సో మ్యాట్రిక్స్ సైజ్ చాలా చిన్నగుంది. ఓకే, సో దానివల్ల ఏమన్నా మనకు అడ్వాంటేజ్ అయితదో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సే మనకి ఇట్లాంటి మ్యాట్రిక్స్ ఇచ్చిందనుకోండి. సో ఇది సింపుల్ 4/4 మ్యాట్రిక్స్, అన్ని నంబర్స్ ఉన్నాయి. అండ్ దీన్ని మనం 90 డిగ్రీస్ క్లాక్ వైస్ తిప్పితే మనకి సొల్యూషన్ ఇట్లొస్తది. అండ్ మన మ్యాట్రిక్స్ ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ అయినప్పుడు మీకు ఒక సింపుల్ ప్యాటర్న్ కనిపిస్తది. సో ఆ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఫస్ట్ రో అనేది లాస్ట్ కాలమ్ అయితది. ఓకే, సో సెకండ్ రో అనేది సెకండ్ లాస్ట్ కాలమ్ అయితది. థర్డ్ రో అనేది థర్డ్ లాస్ట్ కాలమ్ అయితది. ఓకే, సో కాలమ్స్ రోస్ కాలమ్స్ లాగా కన్వర్ట్ అయితున్నాయి. అండ్ అది ఫస్ట్ రో ఉంటే లాస్ట్ కాలమ్ లాగా వస్తుంది. ఓకే, సో మనకొచ్చిన ఫస్ట్ సొల్యూషన్ ఏముంటది? మనం ఇంకొక ఎంప్టీ సేమ్ సైజ్ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ఇంకో ఎంప్టీ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఇట్లా రో లాగా ట్రావర్స్ చేసి ఇదే సేమ్ రోని మనం ఇక్కడ కాలమ్ లాగా అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, సో సేమ్ వాల్యూస్ నింపొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది తీసుకొని ఇది. ఓకే, బట్ ఇట్లా చేయడం వల్ల ఏమైతుంది? మనం ఒక ఎక్స్ట్రా ఓ ఆఫ్ n ఇంటూ n స్పేస్ తీసుకుంటున్నాం. ఓకే, సో మనం ఎక్స్ట్రా గ్రిడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి దీన్ని ఎక్స్ట్రా స్పేస్ లేకుండా ఎట్లా సాల్వ్ చేస్తాం? ఓకే, సో ఎక్స్ట్రా స్పేస్ తోటి సాల్వ్ చేయడం చాలా సింపుల్. ఓకే, సో ఎక్స్‌ట్రా స్పేస్ లేకుండా సాల్వ్ చేయాలంటే మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ దీని మీద మనం కొన్ని ఆపరేషన్స్ చేయాలి. ఓకే, సో నార్మల్‌గా మనం మ్యాట్రిక్స్‌ని ఏం చేయొచ్చు? మ్యాట్రిక్స్‌ని ట్రాన్స్‌పోజ్ చేస్తాం కదా! ఓకే, సో ట్రాన్స్‌పోజ్ ఆపరేషన్ ఒకటుంటది. లేకపోతే మనం ఈ రోస్‌లో ఉన్న వాటినన్నిటిని రివర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడికి 4 ఇది 3, 2, 1. ఓకే, సో ఇట్లా రోస్‌ని రివర్స్ చేయొచ్చు. లేదా కాలమ్స్‌ని రివర్స్ చేయొచ్చు. ఇట్లాంటి ఆపరేషన్స్ ఏమన్నా వర్కౌట్ అయితాయా అని ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వేషన్స్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్ 1, ఫస్ట్ నంబర్ 1 మన సొల్యూషన్‌లో రైట్ సైడ్ వచ్చేసింది. ఓకే, అండ్ మళ్ళీ ఈ 2 నంబర్ అనేది మన సొల్యూషన్‌లో రైట్ సైడ్ వచ్చింది. ఓకే, సో దాని రో చేంజ్ అయింది. బట్ రావడం అయితే రైట్ సైడ్‌కొచ్చింది. ఓకే, అండ్ 3 కూడా రైట్ సైడ్‌కొచ్చింది. ఓకే, సో దీనివల్ల మనకి ఇంకొంచెం ఐడియా ఏమొస్తుంది? మనం ఈ రోస్‌ని రివర్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో రోస్‌ని రివర్స్ చేస్తే ఏమైతదో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం మన సొల్యూషన్ మ్యాట్రిక్స్ తోటి కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ కంపేర్ చేస్తే మనకి 1 యొక్క పొజిషన్ కరెక్టే వచ్చింది. బట్ ఈ 6 యొక్క పొజిషన్ కూడా కరెక్టే వచ్చింది. ఈ 11, 16. ఓకే, సో అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ మనకు కరెక్టే వచ్చినాయి. ఓకే, అండ్ ఓకే, సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ పొజిషన్స్ అన్నీ కరెక్టే వచ్చినాయి. కాకపోతే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ పొజిషన్స్ అన్నీ రివర్స్‌లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు 13 వచ్చింది. బట్ 13 అనేది మనకు పైన రావాలి. ఓకే, సో 10 ఇక్కడ వచ్చింది. 10 అనేది ఇక్కడ రావాలి. ఓకే, సో ఒక డయాగ్నల్ పొజిషన్స్ కరెక్టే వచ్చినాయి అండ్ మిగిలినయి రివర్స్ అయినాయి. అండ్ వేరే ఎలిమెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 5 ఉంది. అండ్ ఈ 5 అనేది పైన రావాలి. ఓకే, సో ఇట్లాంటి పొజిషన్స్ అన్నీ. ఓకే, సో ఈ డయాగ్నల్స్. ఓకే, సో ఈ డైరెక్షన్‌లో ఉన్న అన్ని వాల్యూస్ మనకి రివర్స్‌లో వచ్చేసినాయి. కాబట్టి మనం ఈ డైరెక్షన్‌లో ఈ మ్యాట్రిక్స్‌ని రివర్స్ చేద్దాం. సో ఒక డయాగ్నల్ డైరెక్షన్‌లో మ్యాట్రిక్స్‌ని రివర్స్ చేయడం అంటే ఏంటి? దాన్ని ట్రాన్స్‌పోజ్ చేయడం అంటారు కదా! ఓకే, సో బేసికల్లీ మనం ఇప్పుడు దీన్ని ట్రాన్స్‌పోజ్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తది. ఓకే. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్‌పోజ్ చేయడానికి ఏం చేస్తాం మనం? జస్ట్ ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అట్లనే ఉంటాయి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. అండ్ ఈ డైరెక్షన్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రివర్స్ అయితాయి. ఓకే, సో ఇక్కడ 5 ఉండాల్సింది 5 ఇటొస్తది. ఇక్కడ 2 వస్తది. నెక్స్ట్ ఇక్కడ 6 దగ్గర 3 వస్తది. ఇక్కడ 9 వస్తది. ఓకే, సో 1, 2, 3, 4 మళ్ళీ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అండ్ ఇప్పుడు కంపేర్ చేస్తే మనకు గావాల్సిన సొల్యూషన్ ఎగ్జాక్ట్ ఇదే. ఓకే, సో బేసికల్లీ మనం ఏం చేయాలి? మనం ఒక రో రివర్సల్ అండ్ ఒక ట్రాన్స్‌పోజ్. ఓకే, సో ఈ 2 ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ చేస్తే మనకి ఫైనల్ సొల్యూషన్ వచ్చేస్తది. అది 90 డిగ్రీస్ తిరుగుతది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సొల్యూషన్ కోసం మనం ఏమన్నా ఎక్స్‌ట్రా స్పేస్ వాడినామా అంటే ఎక్స్‌ట్రా స్పేస్ అవసరం లేదు. మనం రో రివర్సల్ చేయడానికి జస్ట్ ఇట్లా స్వాప్ చేసుకుంటే సరిపోతది. అండ్ నెక్స్ట్ ఇట్లా స్వాప్ చేసుకుంటే సరిపోతది. ఓకే, సో మనం ఎక్స్‌ట్రా స్పేస్ వాడకుండా జస్ట్ స్వాపింగ్స్ తోటి రో రివర్స్ చేయొచ్చు.
అండ్ ట్రాన్స్‌పోజ్ గూడా అంతే గదా! సో, ట్రాన్స్‌పోజ్ మనం జస్ట్ ఈ డైరెక్షన్‌లో స్వాప్ జేస్తున్నాం అంతే. ఓకే. సో, ట్రాన్స్‌పోజ్ చేసేటప్పుడు జస్ట్ ఇది ఇంకా ఇది ఇట్లా స్వాప్ జేసుకోవచ్చు. ఓకే. సో, జస్ట్ స్వాపింగ్స్ తోటి అంటే మనం ఆల్రెడీ మనకిచ్చిన మ్యాట్రిక్స్‌లోనే ఈ స్వాపింగ్స్ పెర్ఫార్మ్ జేసి ఆ 2 ఆపరేషన్స్ కంప్లీట్ జేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు O ఆఫ్ 1 స్పేస్‌లో ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ జేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనకేం గావాలి నంబర్ ఆఫ్ రోస్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ డాట్ సైజ్ అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఓకే. సో, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంకా నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక రో రివర్సల్ పెర్ఫార్మ్ చేద్దాం. ఓకే. సో, రో రివర్సల్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రాన్స్‌పోజ్ చేద్దాం. ఓకే. సో, ట్రాన్స్‌పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎన్. ఓకే. సో, ఈ 2 ఫంక్షన్స్ రాసుకుందాం మనం. సో, ఇది అయిపోయిన తర్వాత సింపుల్‌గా మ్యాట్రిక్స్‌ని రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ రిటర్న్ చేయడం ఏం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ హెల్పర్ ఫంక్షన్స్ రాయాలి కదా! సో, ఇవి కూడా ఏం రిటర్న్ చేయవు. జస్ట్ ఇన్ ప్లేసే వాటిని మోడిఫై చేస్తది. సో, రివర్సల్‌కి మనం వెక్టార్ ఆఫ్ వెక్టార్ ఇంట్ బై రిఫరెన్స్ మ్యాట్రిక్స్‌ని పాస్ చేస్తాం. ఓకే. సో, ఏ అని తీసుకుందాం దీన్ని అండ్ ఇంట్ ఎన్. ఓకే. సో, మనం ఇప్పుడు రో రివర్సల్ చేయాలి. సో, రో రివర్సల్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ మనం ఈచ్ రోకి వెళ్తాం. i ఈక్వల్స్ టు n, నంబర్ ఆఫ్ రోస్ n ఉంటాయి. అండ్ ఇప్పుడు రో రివర్సల్ చేయాలంటే మనం j ఈజ్ 0 నుంచి ఓకే. సో, ఇంట్ j 0 నుంచి j లెస్ థాన్ n/2 వరకి. ఓకే. సో, j లెస్ థాన్ n/2 వరకి j ప్లస్ ప్లస్ చేసి మనం దానికి ఆ రోలో అపోజిట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేయాలి కదా! సో, అది ఏమైతది? స్వాప్ a ఆఫ్ i j, a ఆఫ్ i n మైనస్ j మైనస్ 1 అయితది. ఓకే. సో, ఇట్లా చేస్తే మనకి ఈచ్ రోలో అది అపోజిట్ రివర్స్ అయిపోతది. ఓకే. సో, ఇట్లా రో రివర్సల్ అయితది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోజ్ కదా! కాపీ పేస్ట్ చేద్దాం. సో, వెక్టార్ వస్తది దీనికి కూడా ఇంట్ ఏ ఇంట్ ఎన్ అండ్ ఇప్పుడు ట్రాన్స్‌పోజ్ చేయాలి. ఓకే. సో, ట్రాన్స్‌పోజ్ ఎట్లా చేస్తాం? ఓకే. సో, లెట్స్ సే మనకు మ్యాట్రిక్స్ ఇట్లుందనుకోండి. సో, ఇక్కడ మనం ఒక పింక్ ఎలిమెంట్ ఇంకా ఒక బ్లూ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఈ పింక్ ఎలిమెంట్ మనం ఒకవేళ ట్రాన్స్‌పోజ్ చేస్తే ఇక్కడికొస్తది. అండ్ బ్లూ ఎలిమెంట్ ట్రాన్స్‌పోజ్ చేస్తే ఇక్కడికి రావాలి. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? మనం బేసికల్లీ i, jలో ఉంటే దాన్ని మనం n-j-1కి ఇంకా n-i-. ఓకే. సో, n-i-1కి ట్రాన్స్‌పోజ్ చేస్తాం. ఓకే. సో, i, j అనేది ఈ పొజిషన్స్‌లోకెళ్తది. ఓకే. సో, అండ్ మనం ఈ ట్రాన్స్‌పోజ్ కూడా ఈ స్వాప్ ఆపరేషన్స్ ఓన్లీ అప్పర్ ట్రయాంగిల్‌కి మాత్రం అప్లై చేయాలి. ఎందుకంటే మనం బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఇటు స్వాప్ అయ్యి మళ్ళీ ఇటే ఎళ్తది. ఓకే. సో, అది మళ్ళీ ఆ చేంజ్‌ని రివర్సల్ చేసినట్టయితది. ఓకే. సో, అప్పుడు అసలు చేంజే కాదు. ఓకే. సో, ఫస్ట్ హాఫ్‌కి మాత్రం మనం స్వాప్ చేయాలి. అండ్ ఈ రకంగా స్వాప్ చేస్తే ట్రాన్స్‌పోజ్ అయితది. ఓకే. సో, ఓన్లీ అప్పర్ లెఫ్ట్ ట్రయాంగిల్‌కి మనం ఎట్లా ట్రావర్స్ చేస్తాం? మనం ఫస్ట్ అన్ని రోస్‌కెళ్తాం. i ఈక్వల్స్ టు 0 నుంచి i లెస్ థాన్ n అండ్ మన కాలమ్స్ అనేటివి ఫస్ట్ రోలో ఉన్నప్పుడు మనకి అన్ని కాలమ్స్ రావాలి. సెకండ్ రో వచ్చినప్పుడు లాస్ట్‌కి ఒకటి స్కిప్ కావాలి. ఓకే. సో, j ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి j షుడ్ బి లెస్ థాన్ n మైనస్ i మైనస్ 1. ఓకే. సో, ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఇక్కడ వరకి మనం ట్రావర్స్ చేయాలి. అండ్ ఇట్లా చేస్తే మనకి అప్పర్ లెఫ్ట్ ట్రయాంగిల్ వచ్చేస్తది. ఓకే. సో, అప్పర్ లెఫ్ట్ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? స్వాప్ a ఆఫ్ i j విత్ a ఆఫ్ i n మైనస్ j మైనస్ 1 తోటి స్వాప్ చేయాలి. అండ్ n మైనస్ i మైనస్ 1. ఓకే. సో, ఈ నంబర్స్ తోటి మనం దీన్ని స్వాప్ చేయాలి. అండ్ స్వాప్ చేసిన తర్వాత ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇది బై రిఫరెన్సే స్వాప్ అయితుంది. సో, ఇప్పుడు రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n స్క్వేర్ అనమాట. ఎందుకు n స్క్వేర్? ఎందుకంటే మనకిచ్చిన మ్యాట్రిక్స్‌ని మనం జస్ట్ 2 టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం. ఎట్ మోస్ట్ 2 టైమ్స్. ఓకే. ఎందుకంటే మనం రో రివర్సల్ చేయడానికి ఈచ్ రోకొచ్చి ఆ రోని రివర్స్ చేస్తున్నాం. ఓకే. సో, ఇది రివర్స్ చేయడానికి ఈ రో మొత్తం ట్రావర్స్ చేసినాం. అండ్ అట్లా అన్ని రోస్‌కి చేసినాం కాబట్టి n రోస్ అండ్ ఈచ్ రో n ఉంటది కాబట్టి n స్క్వేర్. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రాన్స్‌పోజ్ చేయడానికి కూడా ఒక n స్క్వేర్. ఓకే. సో, ఫస్ట్ ట్రయాంగిల్ లైక్ టాప్ లెఫ్ట్ ట్రయాంగిల్ చేసి ఆహ్, దాని అపోజిట్ వాల్యూ తోటి మనం ట్రాన్స్‌పోజ్ చేసినాం కదా! ఓకే. సో, ఇది కూడా n ఇంటూ n అయితది. ఓకే. సో, 2 సార్లు n స్క్వేర్ చేసినాం కాబట్టి O ఆఫ్ n స్క్వేర్ మన టైమ్ కాంప్లెక్సిటీ అయితది. అండ్ మన స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అయితది. ఎందుకంటే మనం ఏమి ఎక్స్‌ట్రా స్పేస్ వాడలేదు. ఉన్న మ్యాట్రిక్స్‌లోనే మనం మోడిఫికేషన్స్ చేసినాం కాబట్టి. ఓకే. సో, ఇట్లా n స్క్వేర్ ఇంకా O ఆఫ్ 1లో మనం ఆహ్, ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ లీడ్ కోడ్ 150 సీరీస్‌ని మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని ఇంకా వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.